దేశంలోనే పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గురునాథ్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని రావులపల్లి, ఇందనూర్, కస్తూర్పల్లి గ్రామాలలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. ఇక నుంచి పేదల ఇళ్లలో కూడా సన్నబియ్యం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగిందని, పంట దిగుబడిని కూడా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఇందనూర్ మాజీ సర్పంచ్ బాలరెడ్డి, మురారి వశిష్ఠ, స్థానిక తహసీల్దార్ విజయ్ కుమార్లతో పాటు రేషన్ డీలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. దూరం జరగండి. రాము జరుగు ఊరు మనిషి ఇక నిలడు పోయే పోయే కదా ఊరు